భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. స్వచ్ఛ ఆంధ్ర అంటే స్వచ్ఛ భారత్ అండి. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర. మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే మరి ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ మరి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమానికి స్వాగతం పలకాలి. మేనర్ కొంచెం పై తీసుకో. బాగుంది. గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వచ్ఛతాకి సేవా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రత్యేక అధికారులకు, మున్సిపాలిటీ వాళ్ళకు, జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ మరొకసారి నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన గ్రామానికి ఏం చేసుకోవాలి, మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉంటేనే మనకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు కానివ్వండి, ఏదైనా రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్తో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఎస్సీల సప్లై నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. సర్పంచుల నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అలాంటి తరుణంలో 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఈరోజు ఏదైతే చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షించి దాదాపు 175 సీట్లకు 164 సీట్లు మా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ ద్వారా గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మండలాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్ఆర్ఈఎస్ నుంచి కూడా అన్ని